திருப்பாவை ஆரவ பாசுரம். புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசிங்கன் பேரரவம் கேட்டிலையோ, பிள்ளா எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு களச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள வெளுந்து அறியென்ற பேரரவம் உள்ளం పుగుందు కుళిరందేలో రెంబావాయ్. తిరుప్పావైలోని ఇప్పటి వరకు మనం ఆలకించిన మొదటి పాసురం నుండి 5వ పాసురం వరకు విశిష్టత ఏమిటంటే, ధనుర్మాసం యొక్క పవిత్రత, వ్రతం యొక్క ఆవశ్యకత, కృష్ణుడు కొలువై ఉన్న వటపత్ర సాయి కోవెల్లోని శ్రీమన్నారాయణుడు చేరుకోవడానికి అనుసరించవలసిన నియమాలను వివరించాయి. ఇప్పుడు మనం 6వ పాసురం వినబోతున్నాము. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు మిగిలిన గోపికలను మేల్కొల్పడం, అందరూ కలిసి భగవంతుని చేరడానికి పాటించవలసిన పద్ధతులు, ఆచారాలు, స్వామివారి లీలా విశేషాలను వివరిస్తాయి. మిగిలిన 16వ పాసురం నుండి 30వ పాసురం వరకు శ్రీకృష్ణుడి మేల్కొలిపి ఆయనను స్తుతించడం, ఆయన అనుగ్రహాన్ని కోరడం, భక్తులందరికీ మంగళాన్ని మోక్షాన్ని కాంక్షిస్తూ ముగింపు పలకడం జరుగుతుంది. ఫలశ్రుతితో పాసురాలు పూర్తవుతాయి. 6వ పాసురంలో గోపికలకు మేల్కొల్పడం విందాం. అందరికంటే ముందుగా మేల్కొన్న గోపికలు ఇంకా నిద్రిస్తున్నటువంటి ఒక గోపికను లేవకుండా ఉండటాన్ని గమనించి, తెల్లవారిందమ్మా, ఇంకా లేచి రావే అని మేల్కొలుపుతున్నారు. వేకువజామునే మేల్కొన్న పక్షులు ఒకదాన్నొకటి పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవిలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు వినలేదా? ఓసి పిచ్చి పిల్ల, లేచి రావమ్మా. ఇదిగో, పూతన స్తనములలో ఉన్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి కీళ్ళూడేటట్లుగా తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, ఋషులు తమ హృదయాలలో నిలుపుకుంటారు. అతనికి శ్రమ కలగకుండా ఉండే విధంగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాం. మరి నీవు మాత్రం కదలకుండా అలాగే పడుకున్నావేంటమ్మా? ఇది నీకు వినబడలేదా? లే, మాతో కూడా వ్రతం చేయమ్మా. పాసురంలో ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక సాధనకి చాలా మంచిదని తెలియజేయడం జరిగింది. ఈ సమయంలో చేసే జపతపాదులు, ధ్యానం అత్యంత ఫలితాన్ని ఇస్తాయి. భగవంతుని నామస్మరణ సకల పాపాలను హరించి మనసుకి శాంతిని చేకూరుస్తుంది. హరి హరి అనే నామస్మరణ మనసును లీనం చేసి భగవంతుని పట్ల భక్తిని పెంచుతుంది. పూతన సంహారం, శకటాసుర సంహారం ద్వారా కృష్ణుడు భక్తులను రక్షించే విధానాన్ని, దుష్ట శిక్షణను తెలియజేస్తాడు. ఆదిశేషునిపై యోగనిద్రలో ఉండటం ద్వారా సృష్టి, స్థితి, లయాకారకుడని, సర్వశక్తిమంతుడని తెలుస్తోంది. ఈ వ్రతం కేవలం సంప్రదాయం కోసమే కాదు, మన ఆత్మను ఉన్నతం చేసుకునేందుకు కూడా చేసే ఒక దీక్ష. ఇది ఒక దివ్య సందేశం. గోదాదేవి మనందరినీ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పడానికి, ఆధ్యాత్మిక పథంలో నడవడానికి మార్గదర్శనం చేస్తోంది. ఈ పవిత్రమైన వ్రతం ద్వారా మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహానికి పాత్రులమవుదాము. ప్రతి ఉదయం ఈ పాసురాన్ని స్మరిస్తూ దివ్యమైన శక్తిని పొంది మన జీవితాలను మరింత అర్థవంతంగా మలుచుకుందాము.